జాహ్నవి సార్. ఎక్కడి నుండి వస్తుంటావు? ఇక్కడే సార్, పాయకాపురం. ఏంటి లోకేష్ గారు వచ్చారు మీ కాలేజ్ కి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇలాంటి మధ్యాహ్న అన్నం పథకం అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుద్ది. చాలా మంది దూరం నుంచి లంచ్ తెచ్చుకోకుండా కూడా రోజు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గానీ ఏదైనా ఇబ్బంది అయినా సరే వాళ్ళు పనులకు వెళ్తారు కాబట్టి లేట్ గా రావడం అలా జరుగుతుండేది. కాబట్టి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుద్ది సార్. అందులో అన్నం కూడా చాలా రుచికరంగా హెల్తీగా ఉంటారు. ఎటువంటి ప్రోటీన్ లోపం లేకుండా, మనుషులకి ఏమి డిఫెక్ట్స్ లేకుండా, అన్ని రకాల ఎడ్యుకేషన్ పరంగాతో పాటు మనకి హెల్త్ కూడా బాగుండాలి. కాబట్టి అలాంటివి కూడా మనకి ఏం డిఫెక్ట్స్ రాకుండా చేయడానికి సార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇటువంటి పథకం ప్రవేశపెట్టలేదు కదా. అంటే స్కూల్ వరకే, అంటే మీరు చదువుకున్నారు 1 to 10th వరకే పెట్టేవారు. ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి ఒక భోజనం పెడితే బాగుంటుంది, వాళ్ళకి కూడా హెల్త్ బాగుండాలి, ప్రోటీన్స్ ఉండాలనే ఒక ఆలోచన అనేది లోకేష్ గారికి వచ్చింది కదా. ఏం చెప్తారు లోకేష్ గారికి మీరు? అది చాలా మంచి ఆలోచన సార్. అంటే నాట్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళైనా పెద్ద అయిన తర్వాత కాలేజ్కి వస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ప్రోటీన్ హెల్త్ అన్ని కావాలి. నెక్స్ట్ చదువుకోవాలంటే ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి సార్ చేయడం అనేది చాలా మంచి అవకాశంగా అనుకుంటున్నాను. మీతో పాటు చాలా సమయం గడిపినట్టు ఉన్నారు కదా, ఉదయం వచ్చారు ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అనుకున్నారా మీతో పాటు స్టూడెంట్స్ తో అంత ఇంటరాక్ట్ అవుతారు, ఇంత జోవియల్ అంటే సరదాగా మాట్లాడతారు, మీకున్న సమస్యలు తెలుసుకుంటారని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? మేము అసలు అనుకోలేదు సార్. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత దగ్గరగా వస్తామని చెప్పి. బట్ సార్ అయితే చాలా క్లోజ్ గా అన్ని కనుక్కున్నారు సార్. ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని మారుస్తా అని చెప్పారు. మేమైతే నమ్ముతున్నాం సార్ మారుస్తారని చెప్పి. ఉంది సార్. అంటే ఇప్పుడు జరిగిన మార్పుల ప్రకారం నమ్మకం అయితే ఉంది, ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సీనియర్స్ కావచ్చు లేదంటే మీ టీచర్స్ కావచ్చు ఎప్పుడైనా ఎట్లా చెప్పారా? అంటే కాలేజ్కి ఇలాగ వస్తారు, ఇంతకుముందు ఎవరైనా పొలిటీషియన్ వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు ఎప్పుడైనా చెప్పారా మీకు? అలా అయితే ఏమీ ఎక్కువగా చెప్పలేదు సార్. మీకు ఏం సమస్యలు ఉన్నాయి దగ్గరుండి మిమ్మల్ని అడిగి ఆయన కూడా పేపర్ మీద నోట్ అంటే ఏదో వినేసి వదిలేయకుండా పేపర్ మీద రాసుకొని ఇట్లా చేస్తాను మీకు అన్ని చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు అలాంటి విషయంలో అసలు మళ్ళీ డౌట్ ఏం లేదు సార్. అంటే చాలా మంచిగా అయ్యిద్దని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్పెక్ట్ వరకు మా చేతిలో ఉంది కాబట్టి. అంటే ఆయన కూడా వచ్చి కింద మీతో పాటు కలిసి భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? అంటే చాలా మంది భోజనం చేయరు కదా, ఏదో వస్తారు వెళ్ళిపోతారు, రాజకీయ నాయకులు అంటే పెద్దోళ్ళు కదా. ఎస్ సార్. అంటే చాలా హైగా ఉన్న వాళ్ళు మాతో కలిసి తినడం చాలా ఆనందకరంగా ఉంది. అంటే అందరితో సమానంగా స్టూడెంట్స్ తినడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవాలి, మా అదృష్టంగా భావిస్తున్నాం. లోకేష్ గారు అంటే నార్మల్ గా ముందు అతను ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు దాంతో పాటు విద్యాశాఖను కూడా అంటే ఎడ్యుకేషన్ అంటే మీకు సంబంధించిన శాఖను కూడా ఆయన తీసుకుని మంత్రిగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన మీకు మంత్రిగా ఉండడం? సార్ యాక్చువల్ గా సార్ చెప్పారు ఆల్రెడీ అక్కడ దాన్ని తీసుకోవద్దనే చాలా కష్టమైందని. ఏదైతే కష్టమైందో వదిలేకుండా సార్ తీసుకోవడం అనేది చాలా ఇన్స్పైరింగ్ గానే తీసుకోవాలి. కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి మాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ ఎడ్యుకేషన్ గా తీసుకోవడం గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా తీసుకుని మా స్టూడెంట్స్ అందరినీ చాలా మంచి వేలో నడిపిస్తున్నారు. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ గానీ అన్ని ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందకరంగా ఉంది. అందరూ కూడా ఓట్లు ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తారు, మీకు ఓట్స్ కూడా ఉండవు. సో అయినా కూడా మీకోసం ఆలోచిస్తున్నారు కదా లోకేష్ గారు. అంటే సార్ మేమే కదా సార్ నెక్స్ట్ జనరేషన్ కి ఫ్యూచర్ కి ఓట్స్ గురించి కాకుండా నెక్స్ట్ ఎలా ఉండాలి జనరేషన్ అనేది మేము మా దగ్గర నుంచే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అలాగే వస్తాడు కాబట్టి. ఏ పథకం పెట్టినా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని చూస్తారు, కానీ ఈయన ఆ విధంగా యూజ్ చేసుకోవాలని చూడకుండా అంటే హోర్డింగ్స్ పైన కూడా బ్యానర్ పైన కూడా చూసారు కదా, తన ఫొటోస్ కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా అంటే స్టూడెంట్స్ కి రాజకీయాలు ఉండకూడదు అంటే ఏదైతే మీకు బ్యాగ్స్ కిట్స్ ఇస్తున్నా దానికి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పి డొక్కా సీతమ్మ గారి భోజనం పథకం పెట్టడం కాదు, అంటే ఎటువంటి రాజకీయ మచ్చలు కూడా లేకుండా అంటే క్లియర్ గా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచిది సార్. అంటే పాలిటిక్స్ అనేవి స్టూడెంట్స్ కి తెలియాలి కానీ మరి పాలిటిక్స్ అయిపోకూడదు ఎడ్యుకేషన్ అనేది. సో దట్ అందరూ ఓపెన్ మైండెడ్ గా ఉండి పాలిటిక్స్ కాకుండా స్టడీ గురించి మళ్ళీ బేస్ చేసుకోవడం. మనకి ఫుడ్ ఇవ్వాలంటే ఫుడ్ గురించి అంతే గానీ వాళ్ళ పాలిటిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సార్. మీకు కూడా ఫ్యూచర్ లో ఓటు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి, మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకో? ఎందుకంటే మొదటి ఓటు అంటే చాలా మందికి చాలా రిమార్కబుల్ గా ఉంటది కదా, సో ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఎవరి వల్ల అయితే ఎడ్యుకేషన్ గానీ స్టూడెంట్స్ గానీ ఎవరు మంచి జరిగిద్ది అనుకుంటామో ఖచ్చితంగా వాళ్ళకే సార్. 2 ఆప్షన్స్ ఇస్తాను, లోకేష్ జగన్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ అలా అయితే పొలిటికల్లీగా ఇలా చెప్పడం తప్పు, కానీ ఇప్పుడు జరిగిన దాని పరిస్థితులు బట్టి చూస్తే ఓకే లోకేష్ సార్కి